సో అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ అనుభవ రాహిత్యం అని స్పష్టంగా కనబడుతున్నది. 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి ఇస్తున్నటువంటి హామీలు ఏ విధంగా మీరు అమలు చేస్తారని చెప్పని వివిధ మీడియా ఇంటర్వ్యూలలో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం అనేటువంటి స్పష్టమైన మాట ఇప్పుడు జరిగింది. దానికి అనుగుణంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారనే మాట ఆచరణ సాధ్యమా అని చెప్పనంటే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే సాధ్యమే అని చెప్పిన మాట చెప్పడం జరిగింది. మరి వాళ్ళ అసాధ్యమైనటువంటి పనులు మరి మీరు కడుపు కట్టుకోకపోవడం వల్లనే కావడం లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి మీరు కేసీఆర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, అప్పులో ఊపిలో కూరుకుపోతుందని చెప్పి అంటున్నారు కదా, మరి ఏ విధంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఈ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అని చెప్పానంటే వారు చెప్పినటువంటి మాట ఈ భారత స్వాతంత్రించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పరిపాలనలో అత్యంత అనుభవం ఉన్నది. ఆ అనుభవంతో ఈ పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తామనేటువంటి ధైర్యంతో మేము చెప్పగలుగుతున్నాము. దానిలో భాగంగానే 420 హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పని తెలంగాణ వ్యాప్తంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, దానికి తోడుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని పెట్టి అనేక సభలలో ఉదరగొట్టిర్రు. మీరు ఇచ్చినటువంటి ఆ డిక్లరేషన్లలో ఏది కూడా ఈ ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ ప్రసంగంలో కనబడడం లేదు. దానికి ప్రధానమైనటువంటిది మీ వైఫల్యం అని చెప్పని తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మా సహచార మిత్రులు చెప్పినట్టుగా గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి 2,91,000 కోట్ల బడ్జెట్లో 70,000 కోట్ల రాబడి తగ్గిందని చెప్పని స్పష్టంగా సీఎం గారు చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో 3,04,000 కోట్ల పైగా బడ్జెట్తో ఏ విధంగా ముందుకు వచ్చారనే విషయం కూడా తెలంగాణ సమాజానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మీ యొక్క ఈ బడ్జెట్ చూసినప్పుడు వివిధ వర్గాలకు, వివిధ విభాగాలకు ఏ విధంగా అన్యాయం చెందో స్పష్టంగా దాని ఉదాహరణలు 2-3 నిన్న మొన్న తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లులో కానీ, ఎస్సీ వర్గీకరణలో కానీ మీరు చెప్పినటువంటి మాటలు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాము. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు జిస్కా ఆబాది వస్తున్నా ఇస్తా అని చెప్పిండు, దానికి అనుగుణంగా అన్నారు. మరి మీ బడ్జెట్ ప్రసంగంలో ఇలా బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి నిధుల కేటాయింపు ఏ విధంగా ఉందో స్పష్టంగా కనబడుతున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పని, మహాత్మా జ్యోతిబా ఫులే పేరు పెడతామని చెప్పని సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పినటువంటిది గత సంవత్సరం 9,000 కోట్లు కేటాయిస్తే కేవలం 3,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ సంవత్సరం 11,000 కోట్లు అంటే మరి మీరు పోయిన ఏడాది 20,000 కోట్లు, ఈ ఏడాది 40,000 కోట్లు ఉండేటువంటి దానికి అనుగుణంగా పోయిన ఏడాది 9,000 కోట్లలో కేవలం 3,000 కోట్ల ఖర్చు అయింది. అంటే ఇది బీసీలను దగాయిస్తున్నటువంటి బడ్జెట్ కనబడుతున్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో. గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరలను మీరు ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల వస్త్ర ఉత్పత్తి కుంటుపడిపోయి దాదాపు 25-30 మంది వస్త్ర పరిశ్రమ ఉండేటువంటి చేనేత బిడ్డలు రాలిపోయిన విషయం వాస్తవం కాదని మనం చూస్తున్నా. అవి దృష్టిలో పెట్టుకున్నా కానీ గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి వస్త్ర పరిశ్రమకు, చేనేత వర్గాలకు 1,275 crores కేటాయింపేసి ఖర్చు పెడితే ఇప్పుడు మాత్రం కేవలం 375 కోట్ల మంది చెప్పడం జరిగింది. అంటే ఆత్మహత్యలు నివారించాలనేటువంటి భావన ఈ ప్రభుత్వంలో కనబడడం లేదు. చేనేతలకు ద్రోహం చేస్తున్నారు, కుల వృత్తులకు ద్రోహం చేస్తున్నారు, వివిధ వర్గాలు ద్రోహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక చర్చలలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్లో ఇవన్నీ కూడా నిలదీస్తాం, ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పిస్తాం, ఈ వర్గాల వెంట మేము ఉంటామని చెప్పిన సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం.